హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఇది మరో మంచి వీడియో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్, ట్యాంక్ చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేయలేదు. వాటర్ ట్యాంక్ క్లీన్ చేద్దామని మేడ మీదకి ఎక్కాము. వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఆకాశం. ఐస్ క్రీమ్ బాల్స్ లాగా అనిపిస్తుంది ఆకాశం అంతా. చాలా అందంగా ఉంది. కొంచెం సండే అనుకున్నాం, సండే కుదరలేదు క్లీన్ చేద్దామని. ఇంకా మండే మార్నింగే బేలేసి మేడ మీదకి వచ్చాం ఫ్రెండ్స్. వ్యూ చూడండి ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఆకాశం అంతా. ఇదో ఐస్ క్రీమ్ మబ్బుల్లాగా, ఐస్ క్రీమ్ బాల్స్ లాగా ఉంది. చాలా బాగుంది కదా, చూపించాలనిపించింది. ఎంత అందంగా ఉందో మబ్బులు, ఆకాశం. ఇంకా ట్యాంక్ క్లీన్ చేద్దామని మేడ మీదకి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా క్లీన్ చేస్తున్నారు మా వారు. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్, ట్యాంక్ చాలా మట్టి పట్టేసింది. ఇంకా అది క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అనేసి క్లీన్ చేస్తున్నారు మా వారు. ఇది ఇంకా మరి ఇది మన పనులు మనం చేసుకోక తప్పదు కదా ఫ్రెండ్స్. ఎలాగున్నా మన పని మనం చేసుకోవాలి. మన పని మనం చేసుకోవడం తప్పేం కాదు కదా. సండే వ్లాగ్ ఫ్రెండ్స్, టైం 1 గంట అయిపోయింది. ఇది వాచ్ పావు గంట ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇది 1 గంట అయింది. ఇవాళ సండే కదా, చికెన్ తిన్నాం ఫ్రెండ్స్. ఇది ముందు రోజు సండే చికెన్ ములంకాడ వండాను ఫ్రెండ్స్. కర్రీ అయిపోయింది, వండిస్తాను. ఇంకా అలాగే కొన్ని మస్క్ మిలన్, వాటర్ మిలన్ ఉంటే జ్యూస్ చేద్దామని ముక్కలు కోసి పెట్టాను ఫ్రెండ్స్. ఇంక జ్యూస్ చేయాలి. వాటర్ మిలన్, మస్క్ మిలన్ కొంచెం చప్పగా ఉంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేశాను. వాటర్ మిలన్ చప్పగా ఉంది, ఇంకా మిల్క్ మేడ్ ఉంది యాడ్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం. లేకపోతే మామూలుగా స్వీట్గా ఉంటే ఏది అయిపోదును. కొంచెం చప్పగా ఉంది కదా, మరి అప్పుడప్పుడు తప్పదు ఫ్రెండ్స్. మరి టేస్ట్కి కొంచెం ఉండాలి కదా, లేకపోతే షుగర్ కూడా వేయకుండా ప్లెయిన్గా మిక్సీ పట్టేది. చప్పగా ఉంది కదా, మిల్క్ మేడ్ ఉందని వేసాను ఫ్రెండ్స్, బాగుంటుంది కదా అని వేసి మిక్సీ కొట్టాను. 2 ఐస్ క్యూబ్స్ వేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఎండలకి ఏంటంటే ఇలాంటి ఏమైనా అప్పుడప్పుడు జ్యూసులు తీసుకోకపోతే చాలా ఇంకా ముందుకి ఇంకా ఎండలు బాగా ఉంటాయంట. చాలా ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా జ్యూసులు తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా మనం అలా ఎండలోకి వెళ్ళాల్సి వచ్చినా కొంచెం మనకి బాడీ తట్టుకుంటుంది. ఈ సమ్మర్లో హాట్గా తప్పకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏదో జ్యూస్ రోజు తీసుకున్నా మంచిదే. వీలుని బట్టి వారానికి 3-4 సార్లు తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. జ్యూస్లు అలాగే లెమన్ జ్యూస్ ఏదైనా. సబ్జా గింజలు, పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, గుర్తులేదు, యాడ్ చేయలేదు. మస్క్ మిలన్, వాటర్ మిలన్, మిల్క్ మేడ్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్లాస్ జ్యూస్ తాగి ఉండిపోయింది ఫ్రెండ్స్. పొట్టంతా నిండిపోయింది, చాలా ఫుల్ఫిల్గా అనిపించింది. ఫుల్ఫిల్గా కారణం తినబుద్దేయలేదు. చాలా బాగుంది. నేను తాగేసాను, మా వారు వస్తే ఇద్దామనేసి ఉంచాను. చాలా టేస్ట్గా ఉంది.
సూపర్, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా మంచిది కదా మస్క్ మిలన్. ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగేసి నేనైతే ఉండిపోయాను, భోజనం చేయలేదు. కడుపు ఫుల్ అయిపోయినట్టు అనిపించింది జ్యూస్ తాగగానే. సమ్మర్కి ఏంటంటే ఈ లిక్విడ్స్ లాంటివే తీసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మా వారికి వచ్చారు, ఇల్లు మా వారికి ఇచ్చాను, చాలా బాగుంది అంటున్నారు. బాగా ఎండలో నుంచి వస్తే ఇలాంటి జ్యూస్లు ఏమైనా చేసిస్తే వాళ్ళకి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే గిఫ్ట్ బాక్స్ వచ్చింది మింత్రా నుంచి. మా అబ్బాయి ఆర్డర్ పెట్టాడు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మా వారు పుట్టినరోజు వస్తుంది April 25th. అందుకని మా అబ్బాయి ఫస్ట్ గిఫ్ట్ ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు ఇచ్చాడు, అప్పటికే జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఫ్రెండ్స్. మా అబ్బాయి ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చూస్తున్నారు ఏంటి ఇది, చెప్పలేదు, అతనికి చెప్పలేదు, నాకు తెలుసు, మా వారికి తెలీదు. ఆ గిఫ్ట్ చూసి ఏంటిది అంటే నీకని చూడంటే నవ్వుతున్నారు. నాకెందుకు గిఫ్ట్, నాకెందుకు అంటున్నారు. గిఫ్ట్ వచ్చి 3 days అయిపోయింది ఫ్రెండ్స్. ఈ క్లిప్ ఇప్పుడు ఇందులో యాడ్ చేశాను. ఓపెన్ చేయమంటే ఏంటని చూస్తున్నారు. ఓపెన్ చేసి చూడు ఏంటో అనేసి నాకు చెప్పాడు మా అబ్బాయి, వాచ్ కొంటానమ్మా అని. వాడికి జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం వాడికి. నాకెందుకు గిఫ్ట్ అంటున్నారు, అతనికి గిఫ్ట్లు అయ్యి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. కానీ మరి లైఫ్లో ఇలాంటివి కూడా ఉండాలి కదా, సర్ప్రైజెస్ కూడా అప్పుడప్పుడు ఉండాలి. వాచ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బర్త్డే గిఫ్ట్ అనేసి పంపించాడు. చెన్నైలో ఉంటున్నారు, మా పిల్లలు ఇద్దరు చెన్నైలో ఉంటున్నారు. మా హస్బెండ్కి ఏంటంటే తన కోసం ఏది ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు, ఎంతసేపు మా కోసమే ఆలోచిస్తారు. అది మా పిల్లలిద్దరికీ బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీని చూసి అబ్జర్వ్ చేసి పెరిగారు. అందుకే మా పిల్లలకి వాళ్ళ డాడీ ఏంటో బాగా తెలుసు. ఇంకా తన కోసం ఏది ఖర్చు పెట్టుకోరని. ఎవరికైనా అంతే కదా ఫ్రెండ్స్, పిల్లలు మనకి ఏదో అలాగే సర్ప్రైజ్ ఇస్తే ఇంకా అంతకు మించి ఆనందం ఏమి ఉండదు కదా. వాళ్ళు మనకి ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వకపోయినా వాళ్ళే మనకి పెద్ద గిఫ్ట్. కానీ సందర్భం బట్టి అప్పుడప్పుడు వాళ్ళు తోచినట్టుగా ఏదో ఇలా పేరెంట్స్కి ఇలా సర్ప్రైజెస్ ఇస్తుంటే ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేము. మీకు అలాగ అనిపిస్తుందా ఫ్రెండ్స్? కామెంట్స్లో చెప్పండి అనిపిస్తే. వాళ్ళ డాడీకి ఇలాంటి గిఫ్ట్లే ఇష్టం ఉండదు, కానీ పిల్లలు ఇంకా అలాగా వాళ్ళకి ఉండే థాట్, వాళ్ళకు ఉండే ఆలోచనలు మంచిదే కదా ఫ్రెండ్స్. మన కోసం అని ఆలోచించడం ఇంకా ఇంతకు మించి ఆనందం ఏముంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది మా అబ్బాయి వాళ్ళ డాడీకి ఇచ్చిన గిఫ్ట్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్స్లో చెప్పండి. మా అబ్బాయి వాళ్ళ డాడీకి ఇచ్చిన గిఫ్ట్ నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఎలాగుందో. అతనికి బర్త్డే పార్టీ కూడా చేసుకోవడం ఇష్టం ఉండదు, అది అన్నీ మా బలవంతం మీదే చెయ్యాలి. సింపుల్గా ఉండడం ఇష్టం అతనికి. ఇంక ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇవేం పళ్ళు?
తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ జీడిపళ్ళు ఫ్రెండ్స్ ఇవి మొన్న సింహాచలం వెళ్ళాం కదా, ఇంక తాంట జీడిపళ్ళు చెట్లే ఇంత కిందన పడిపోయి ఉంటే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఇవి, ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే పండివి. తీసుకొని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. జీడిపళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా. అప్పుడంటే మా చిన్నప్పుడు ఇవి జీడిపళ్ళు చూడగానే మా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బోల్డ్ జీడిపళ్ళు ఉండేవి ఫ్రెండ్స్. వాళ్ళకి తోటలు ఉండేవి. జీడిపళ్ళు, మామిడి పళ్ళు మాకు కరువు ఉండేది కాదు. ఇలా సాల్ట్ వాటర్లో వేసాను, కట్ చేసి బాగున్నాయి. బాగున్న కాడికి అన్నీ తీసి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను, వాష్ చేస్తాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లైఫ్ అంటే చిన్నప్పుడు దీన్ని, చిన్నప్పుడు లైఫ్ చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది. చిల్లర తిళ్ళు ఉండేవి కాదు అప్పుడు. చిల్లర తిళ్ళు అంటే ఇవే మాకు, జీడిపళ్ళు, మామిడి పళ్ళు, అయితే పనసపళ్ళు. ఏం తినాలనుకున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. నచ్చిన పండు తీసుకోవడం, అది బాగాలేకపోతే పడేయడం, ఇంకోటి తీసుకొని తినడం, అంతే ఫ్రెండ్స్ తెలుసు. ఇప్పుడంటే అన్నీ కొనుక్కోవడం, అన్నీ కొనుక్కుందామన్నా దొరకట్లేదు ఇప్పుడు, అంత అరుదుగా అయిపోయి. అందుకే చిన్నప్పుడు లైఫే మెమరబుల్. ఎవరికైనా చిన్నప్పుడు లైఫ్ మెమరబుల్. ఎవరి లైఫ్ తగ్గట్టు వాళ్ళకి చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంటే ఒక స్వీట్ మెమరీస్ అని. అందుకే ఫ్రెండ్స్ మనకి లైఫ్లో ఉండే అలవాట్లు ఏదైనా మన అప్పటి పెద్దవాళ్ళ నుంచి వచ్చిన అలవాట్లే అనుకొని నేను భావిస్తాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎలాగ ప్రకృతికి దగ్గరగా చాలా న్యాచురల్గా ఉండేవారు. వాళ్ళకి ఎంత డబ్బు మనీ ఇది కాదు ఫ్రెండ్స్, ప్రకృతితో వాళ్ళు చాలా న్యాచురల్గా ఉండేవారు. అందుకేనేమో నాకు ఈ మొక్కలంటే చాలా ఇష్టం పెంచడం. ఇదేం మొక్క ఫ్రెండ్స్, ఇది పేరు గుర్తు రావట్లేదు, వేసినప్పుడు గుర్తుంది, ఇప్పుడు మర్చిపోయాను. మొగ్గు వచ్చింది ఇన్నాళ్ళకి. ఇది మా అక్కల ఇంటికాడ నుంచి తీసుకొచ్చి వేసాను. ఇది ట్యాంక్ క్లీనింగ్ అన్నాను కదా ఫ్రెండ్స్, ఇగో చేస్తున్నారు మా వారు. క్లీనింగ్ అయిపోయింది. నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలాగా 3 monthsకి ఇలాగ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడు 3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకునేవాళ్ళం ఫ్రెండ్స్. సరే చాలా రోజులు అంటే చాలా నెలలే అయిపోయింది అని చెప్పుకోవాలి క్లీన్ చేసి. ఇంక ఇవాళ పట్టుకున్నాము, క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది. అవి స్టోన్స్, మార్బుల్ స్టోన్స్, వాటర్లో ఉంటే మంచిదన్నారు, వేసాను ఫ్రెండ్స్. చాలా రోజులు బట్టి ఉంటాయి అవి. ఇంకా మార్నింగ్ 6:30 అయింది, ఎండ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం చాలా ఎండలు ఉండేటట్టు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.